అప్సాయిటీ అంటే చాలా మట్టుకు ఇది తెలుసు. కానీ దీన్ని ఎట్లా వివరించాలి, ఎవరికి చెప్పాలి అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు. కానీ మనము ఏదైతే మనము ఆ మన ఇంటెన్షన్ ఏముంది, ఒకరికి మేలు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి, మనకు అన్నం పెట్టే రైతులకి ఇది మంచి బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సో వాళ్ళకి ఒక్కసారి ఇది అర్థం చేయిస్తే మనకు చాలా పెద్ద పుణ్యంతో పాటు మనకు సేనుకు సేవ రైతుకు రకమన్నట్టుగా మనకు వాళ్ళకు మంచిది, మనకు కూడా లాభదాయకంగా ఉంటుంది అనేది నాకు అర్థమై దీని దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి నేను అది చేస్తున్నా. సో దీని గురించి చెప్పమని మీరు కోరిక మేరకు నేను మరొకసారి ఈ అవకాశం నాకు వచ్చినందుకు ఆ, ఇది ఇది ఏంటి అంటే అప్సా ఐటీ అంటే, ఆప్సా అంటే ఆల్ పర్పస్ స్ప్రేలో అర్జెంట్. అంటే మనం ఏదైతే మందులు వాడుతున్నామో మొక్కకి, ఇలా మనుషులకు ఎట్లా మనము రకరకాల డిసీజ్ పెరుగుతున్నాయి, ఒకప్పుడు ఇంత డిసీజ్ పెరిగేది కాదు, ఇక వచ్చే రాలేదు, ఇంత మెడిసిన్స్ వాడలేదు. సేమ్ మన ఈ మనిషి ఎలాగో మొక్క అలానే కాబట్టి ఆ మొక్కకి రకరకాల అడుగు మందులు పై మందులు అనేది వాడక తప్పదు. అది వాడితేనే దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆ రైతుకి ఆ అడుగు మందు పై మందు ఇది ఒక పెట్టుబడి అంటారు. ఆ పెట్టుబడి పెట్టి 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 అలసిపోతుండ్రు. ఒక్కొక్కరు ఇది చెప్తుంటే ఆ చాలా చిరాకుతో ఉంటారు. అంటే వాళ్ళకి పెట్టుబడి అనేది వాళ్ళనంతా స్థాయికి తీసుకెళ్ళింది అనమాట. సో అలాంటి వాళ్ళకు నిమ్మలంగా వాళ్ళు మాట్లాడి, సో అండ్ సో ఇది ప్రోడక్ట్, ఇది మా దీని గురించి బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పగలిగితే 100% వాళ్ళకి ఆ ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు కానీ, సో 10 మందితో మాట్లాడితే ఖచ్చితంగా 5గురు ఖచ్చితంగా తీసుకుంటారు. సో వాళ్ళకి అర్థం చేయించగలిగితే. సో ఇది నేనేమంటా అంటే, ఇది ఒక్కొక్క లాభాలు ఏంటి అంటే, ఇప్పుడు పెట్టుబడి తగ్గిస్తుంది ఒకటి, రెండవది శ్రమను తగ్గిస్తుంది. పెట్టుబడి ఎట్లా తగ్గిస్తుంది? ఇప్పుడు 4 అడుగు మంది వేస్తాం కదా, కూరమండలని, దుక్కి మసాలని, దాన్ని కొన్ని రకాలుగా అంటారు. కొందరు కూరమండలు అంటారు, దుక్కి మసాలా అంటారు, గ్రోమోర్ 2020 గుళికలు, దంటు గోళీలు అని రకరకాలుగా ఉంటాయి. ఇవి భూమిలో వేస్తే ఏళ్ళ ద్వారా తీసుకుంటారు అనమాట. సో దీంట్లో కూడా ఇది మనం కలపచ్చు. బస్తాకి ఒక 50 kg బ్యాగ్ ఉంటుంది, దానికి ఒక 200 ml అని చెప్తున్నా. కంపెనీ ఏం చెప్తుంది అంటే 100 ml, ఒక కేజీకి 200 ml చెప్తుంది. ఏది ఇంతకు ముందు భూమి వేసి వేసి గట్టిపడిపోయింది. మనకు ఒకసారి ఇంతకుముందు విటమిన్ సి అనేది నేచురల్ సి ఉండే 40 mg ఉండే, ఇవాళ 400 mg వచ్చింది కదా. ఎట్లయితే మనకు అవసరమో ఈ భూమి కూడా నాకు అర్థమైంది. సో ఇది ఖచ్చితంగా 200 ml నేను ప్రమోట్ చేస్తా ఉన్నాను. ఏది 12 గంటల ముందు, అది గుళికలు కావచ్చు, దంటుగోయలు కావచ్చు, అండ్ ఇటువంటి అడుగు మందుల్లో ఖచ్చితంగా బస్తాకి 50 kgకి 200 ml. ఓకే. సో ఇది 12 గంటల ముందు సాయంకాలం, మార్నింగ్ వాడుకునేది ఉంటే సాయంకాలం కలిపెట్టుకోవాలి. అంటే అంత ఇసుక తీసుకొని ఇసుక పట్టించేసి దానిలో కలిసి కలిపెట్టి అదే బ్యాల్కి ఎత్తి పెడితే మంచిగా పట్టుకుంటుంది. సో చెట్టుకైతే మొదట్లో వేయచ్చు, వరిలాగైతే చల్లొచ్చు. ఓకే, ఎలాగంటే అలా వాడుకోవచ్చు. అండ్ శ్రమ తగ్గిస్తుంది. 4 బస్తాలు వాడేది ఉంటే 2 బస్తాలు చాలండి. నేను డెమో చూపెడతాను, మీకు అర్థమవుతుంది అది ఎట్లా అనేది. ఇంకోటి ఎక్కువ సార్లు చల్లడం కాదు కాబట్టి శ్రమ కూడా తగ్గించుకున్నట్టే కదా. ఇంకోటి నేటి ఎద్దడిని తగ్గిస్తుంది. కొందరు నీరు భూమి ఎక్కువ ఉంటుంది కానీ నీళ్ళు తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఎకరం మార్చుకుని ఎకరంన్నర మార్చుకోవచ్చు. సో అట్లా కొంతవరకు మనము నీటి ఎద్దడిని కూడా తగ్గించుకోవచ్చు. పరికర పనితీరు, పంపు చాలా కొందరి పొడుల రూపంలో ఆయిల్ బేస్లో వస్తూ ఉన్నాయి మనకు, వాళ్ళు పిచికారి చేసే వాడే మందులలో. అవి కొన్ని పంపుల్లో కరగక, అవి మొత్తం వాటర్లో కరగక మిల్ట్ కాక ఆ స్ప్రే నాజుల్లో ఇరుక్కపోయి అది స్ప్రేయింగ్ కరెక్ట్ డ్రాప్స్ లాగా పడతా ఉంటాయి. అంటే మందు వేస్ట్ పోతుంది అనమాట. అట్లా అంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అట్లా పరికర పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. ఇంకోటి డ్రిప్లు చాలా మంది పెరుగుతుంది ఇప్పుడు. ఆ డ్రిప్స్లో కూడా మనకు ఆసిడ్స్ పంపిస్తూ ఉంటారు. ఇది అలా మనము ఇది యూజ్ చేయడం వల్ల డ్రిప్ కూడా చాలా జామ్ కాకుండా ఎక్కువ లైఫ్ అనేది మేము పెంచుకోవచ్చు అనమాట. ఇంకోటి ఇలా మనకు ఈ భూమిని తేమను మనం చూడండి, భూమిని లూజ్ చేసే గుణం ఉంటుంది ఫస్ట్. ఇది భూమిని లూజ్ చేసినప్పుడు మనము
నెక్స్ట్ జనరేషన్లకు కూడా ఒక సారవంతమైన నేలగా మనము నెక్స్ట్ జనరేషన్కి కాపాడిన వాళ్ళం. సో ఇది క్వాంటిటీ పెరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా, విత్తనం యొక్క బరువు వజన్ పెరుగుతుంది. అటువంటి అప్పుడు రైతుకి ₹1 పెట్టుబడి పెడితే కనుక 60-70 రూపాయల నుంచి 60-70 రూపాయల లాభాన్ని పొందవచ్చు. సో ఇది ఈ విషయాలు వాళ్ళకి అర్థం చేయిస్తే, ఇది అడుగు మందుల్లో వాడచ్చు. పై మందులు ఏముంటాయి? పురుగు మందులు, ముడత మందులు, ఇగురు మందులు, ఇవే ఉంటాయి. ఇంకా మధ్యన చెట్టు పెట్టేటప్పుడు గ్రోత్ మనము అది కల్టివేట్ చేస్తూ ఉంటాం. ఏది? గడ్డి మందులని. ఆ గడ్డి మందుల్లో కూడా ఇది కలపవచ్చు. గడ్డి మందులు వాడుతూ ఉంటారు, చల్లుతారు, కొందరు స్ప్రే చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా స్ప్రేయింగ్ అయితే అడుగు మందు 20 ml వేయాలి. సో అది కూడా గడ్డి మందు అంటే ఎకరాకి ఎంత, దాన్ని కూడా మనము ఎకరాకి 200 ml చొప్పున మనము వాళ్ళకి అర్థం చేయిస్తే కనుక ఇది 100% మనకది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అడుగు మందుల్లో అండ్ పై మందుల్లో ఎట్లా పనిచేస్తుంది అనేది దీని గురించి నేను ఒక చిన్న డెమో కూడా చూపెడతా. మనకు తెలుస్తూ ఉంటాయి. ఏది మనకు గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. ఇది ఎట్లా అంటే ఒక మంచి బుక్ లాగా మనకు 2 వైపులా అరచేతులు ఇట్లా పెడితే ఎట్లా ఉంటుందో, ఈ చెయ్యి మందు కొట్టచ్చు, ఈ చెయ్యి అర్థం కాయేటట్టు వాళ్ళకు ఇక ఇది మీకు చూసి ఉంటారు. మీరు రోడ్డు పైన తెలుస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది పై మందుల్లో పంపుకు 10 ml. ఎందుకంటే ఒకప్పుడు 5 ml చెప్పేది, ఇప్పుడు 10 ml, 15 to 20 లీటర్స్ అయింది క్వాంటిటీ. వాటర్ యొక్క నీటి శాతం పెరిగింది కాబట్టి దాంట్లో 2 బాటిల్. సో దీంట్లో వాటర్, ఓన్లీ వాటర్ రాయాలి పైన. ఇది అప్సా అని రాసిన మీద, ఇది అప్సా కలిపినది, వీళ్ళే కలపాలి. సో ఒక్కసారి మనం పై మందుల్లో నేను డెమో చూపెడుతున్నా. మనం కొట్టే మందులు ఏదైతే ఉందో మొక్కకు ఇమిడినప్పుడు ఇది నీటి బిందువులాగా, మనసులాగా మనకు కనబడుతుంది సార్. సో ఇది ఈ విధంగా, ఇది ఎండకి, గాలికి, వర్షానికి పోతుంది. మనం ఇట్లా టచ్ చేస్తే మందు అనేది పోయింది లేదు. సో పురుగు అనేది మొగిలోనో ఆకు కింద ఉంటుంది కాబట్టి దానికి ఆకలి అయినప్పుడు చల్లవుట వస్తుంది కాబట్టి అప్పటిదాకా మనం కొట్టే మందు ఉండదు, ఎగిరిపోతుంటుంది అనమాట. సో వాటర్కి ఒక గుణం ఉంటుంది. వాటర్కైనా మందులకైనా మనకు స్వేదరంధ్రాలు ఎట్లయితే ఉంటాయో ఆకు శిలీంధ్రాలు ఉంటాయి, అవి లోపల చొచ్చుకపోయే గుణం ఉండదు. సో ఇది ఏంటి అంటే అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ 50% పని చేస్తుంది. వాళ్ళు పని చేస్తలేని కాదు, పని చేస్తుంది, కానీ 50% పని చేస్తుంది. మనకు 100% రిజల్ట్ కావాలి కదా. ఏదో మన పురుగు ముడతారు సరిగా పోక మళ్ళీ ఏంటంటే మళ్ళీ పోతాం, మళ్ళీ తీసుకో మార్చి కొట్టు జబ్బలు పోతున్నాయి, కొట్టి డబ్బులు పోతున్నాయి. సో ఇది వాళ్ళకి నిజమే కదా అని చెప్పన్నట్టు వాళ్ళకి అర్థమైపోతుంది మంచిగా. సో ఇప్పుడు నేనేంటంటే దాని ప్లస్లో మీరు కొట్టే మందులు ఏవైతే కొడతారో వాటితోటే అవన్నీ క్వాంటిటీ కలిపిన తర్వాత ఈ అప్సా ఇలా కలిపిన కాబట్టి ఈ అప్సా మిక్స్ చేయండి. పంపుకు 10 ml, జస్ట్ ₹12 ఖర్చు వస్తుంది అంతే. మీరు ₹1000 మందు తీసుకొస్తారు, 4 పంపులు 3 పంపులు చేయమంటారు. సో ఎంత పడుతుంది? నువ్వు అయితే ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా పట్టుకుంది. ఇది పట్టుకోవడం లేదు, ఇది పట్టుకుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇట్లా 2 మనకు అర్థం చేయించినా కూడా అయ్యో మొత్తం గ్రీనిష్ అయింది లేదు. సో ఇలా అన్నప్పుడు మనకు మొదటి మందే పనిచేస్తున్నప్పుడు ఇక్కడ 5-6 సార్లు కొట్టుకునేది 2 సార్లు కొట్టుకుంటుంది. నీకు పని తగ్గినట్టే, పెట్టుబడి తగ్గినట్టే అని అర్థం చేయిస్తే కనుక వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రోడక్ట్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అడుగు మందు, పై మందు చూసినాం. అడుగు మందుల్లో సో ఈ 2 గ్లాసులు తీసుకున్నా, రెండింటిలో వాటర్ వేస్తున్నా. సల్ఫర్ ఇప్పుడు మనం అడుగు మందులు అన్నీ కూడా అవి తయారీ ఎట్లా అంటే సల్ఫర్ బేసులతో తయారవుతూ ఉంటాయి. ఏ కోరమండల్ కానీ ఇవన్నీ 2020 కానీ సల్ఫర్ బేసుల్లో తయారవుతాయి కాబట్టి
ఇక్కడ సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ అనేది దొరకట్లేదు బయట మరి. సో ఇది ఒక దీంట్లో ఒక దాంట్లో అప్సా వేస్తున్నా. ఏంటి, ఒక చిన్న కట్టెపుల్లతోటి జస్ట్ 1 డ్రాప్ అంతే. దీంట్లో అప్సా మిక్స్ చేసిన, దీంట్లో చేయలేదు, ఓన్లీ వాటర్ మామూలు. ఇది సల్ఫర్. అడుగు మందులన్నీ 2020 కోరమండల్ లాంటి దీంతో తయారయ్యే వాటి యొక్క ముడి పదార్థం అనమాట. నేను లైట్ వేసిన. నువ్వు ఎంత కలిపినా కూడా పైననే ఉంటుంది. కనబడుతుంది సార్, పైననే ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్ ఇదే మొక్క అనుకుంటే మనం వేస్తా ఉన్నాం, పోస్తా ఉన్నాం, వేస్తా ఉన్నాం. సో ఈ మసాలా అనేది, కోరమండల్ అనేది వేరు వ్యవస్థకు అందితే బాగుంటుందా, పైన ఉంటే బాగుంటుందా? వేరు వ్యవస్థ కలిసి అందితే బాగుంటుంది కదా. సో నువ్వు పైననే ఉంటుంది కాబట్టి అందుకే నేను చిన్నగా ఉన్నప్పుడు 5 కిలోలు 10 కిలోలు ఒక ఎకరాకి వెళ్ళేటోళ్ళు, నాకు బాగా తెలుసు. అది రాను 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 ఏమైంది, బస్తాలు, క్వింటాళ్ళు, టన్నుల కొద్ది వస్తా ఉంది. ఈ పోసి పెట్టుబడి పెరగదా, భూమి గట్టి కదా అనేది వాళ్ళకి చెప్పడం వల్ల నిజమే కదా అని చెప్పి వాళ్ళు దీనికి కూడా ముందుకొచ్చి మనము ఏదైతే ఇయ్యాలనుకుంటున్నామో ఖచ్చితంగా వాళ్ళు మూవ్ అవుతారు. నేను ఒక్క డ్రాప్ వేస్తున్నా, కొంచెం ఒక్కసారి చూడండి, కలిపోయింది అడుగు. నేను కూడా కలపను, నువ్వు డే మొత్తం కలుపుకుండా కూర్చో, ఇట్లే ఉంటుంది. అట్లా లోపల మంచిగా దిగుతుంది అది. సో ఇది వాళ్ళకి అర్థం చేస్తే అడుగు మందుల్లో, పై మందుల్లో ఇక నువ్వు 10 బస్తాలు చల్లినా ఈ పైననే ఉంది. నువ్వు 5 బస్తాలు చల్లు, క్వాంటిటీ తగ్గించుకో, కానీ ఇది కలుపు అని వాళ్ళకి అర్థం చేయిస్తే కనుక 100% వాళ్ళు భూమి లూజ్ అవుతుంది, వేరు వ్యవస్థకి మంచి ఏదైతే వేస్తుండో అది మంచిగా అందిస్తుంది. సో ఇది పూత ఖాతా మంచిగా నిలుస్తుంది, పెట్టుబడి తగ్గుతుంది, సేనుకు సేవ రైతుకు రొక్కం అన్నట్టుగా అందరికీ బాగుంటుంది ఇది. ఓకే, నేల తల్లికి బాగుంటుంది, రైతు బాగుంటుంది, మనకు బాగుంటుంది, మన బిజినెస్ కూడా బాగా పెంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.